ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే లేదు. అక్కడ పాతుకుపోయిన టీడీపీ లీడర్కు పోటీ ఇవ్వడానికి వైసీపీకి నేతలే కరువయ్యారట. అక్కడ వైసీపీ నుండి ఒక్కో ఎలక్షన్లో ఒక్కో నేత పోటీ చేస్తున్నారట. ఒక్కసారి పోటీ చేసి ఓడిన నేత రెండోసారి పోటీ చేయడానికి కూడా ముందుకు రావడం లేదట. అలా వరుసగా 2 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు నేతలు వైసీపీ తరఫున తమ లక్ని పరీక్షించుకున్నారు. బట్ బ్యాడ్ లక్ వాళ్ళని వెక్కిరించింది. లేటెస్ట్ గా ఆ నియోజకవర్గానికి ఒక యువ డాక్టర్ని వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించారు జగన్. అయితే అక్కడ ఆయనకు ఒక విచిత్రమైన సమస్య ఎదురైందట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం, ఆయనకొచ్చిన సమస్య ఏంటి? లీడర్ రాక, క్యాడర్ కాక, నాయకుడు సిద్ధం, ఆయనపై కార్యకర్తల యుద్ధం. అద్దంకి వైసీపీలో అంతే. అద్దంకి వైసీపీలో కొత్త ఇన్ఛార్జికు క్యాడర్ చుక్కలు చూపిస్తున్నారట. పార్టీని ప్రక్షాళన చేసేందుకు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా మారిందట పరిస్థితి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత అధికార పార్టీపై విరుచుకుపడుతున్న ఆ వైసీపీ ఇన్ఛార్జికు సొంత ఇంట్లోనే జోరీగల్లా మారారట క్యాడర్. పనిచేయమని అడిగినందుకు మనస్తాపంతో రాజీనామాలు చేయడమే కాకుండా అధిష్టానం పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారట. ఇలా అయితే అద్దంకిలో పార్టీ ఎదగడం ఎలా మహాప్రభో అంటున్నారట ఆ కొత్త ఇన్ఛార్జ్. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా కొత్త బాస్ వచ్చారు. వినుకొండలో ప్రముఖ వైద్యుడిగా ఉన్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ని వైసీపీ అధిష్టానం అద్దంకి ఇన్ఛార్జిగా నియమించింది. వచ్చిందే తడవుగా అధికార పార్టీపై పలు ప్రశ్నలు సంధిస్తూ తనకంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించుకున్నారు అశోక్ కుమార్. ప్రజా సమస్యలపై నిత్యం గళం విప్పుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాఖ్యలు చేస్తూ క్యాడర్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇక్కడ 10 ఏళ్ల కాలంలో 4 వైసీపీ ఇన్ఛార్జీలు మారినా వాళ్లందరిలో తానే బెటర్ అన్నట్టు ఆయన దూసుకుపోతున్నారట. అద్దంకి కోటలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న ఆయన అటు రోగులతో పాటు ఇటు ప్రజా నాడి కూడా తెలుసుకుంటూ రాజకీయంగా తనదైన ముద్ర వేసుకుంటున్నారని టాక్. అద్దంకి నియోజకవర్గంలో 2014లో వైసీపీ తొలిసారి పోటీ చేసి ఘనంగా బోణీ కొట్టింది. కానీ ఆ తరువాత 2 సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో చతికిలపడింది. 2014లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకోవడంతో వైసీపీకి ఆయనే అతిపెద్ద అడ్డుగా మారిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి పోటీ చేసి గొట్టిపాటి విజయం సాధించారు. దీంతో 2019 నుంచి అద్దంకిలో వైసీపీ జెండా ఎగరలేకపోతోంది. అక్కడ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఇక 2024 ఎన్నికల్లో స్థానికులను కాదని గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన పాణెం హనిమిరెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ఆ తరువాత అద్దంకిలో వైసీపీ పుంజుకోలేకపోయింది. 2019, 2024 ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్ని ఎంపిక చెయ్యకపోవడం వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని కార్యకర్తలు భావిస్తున్నారట. 2019 నుంచి 2024 వరకు అద్దంకి వైసీపీలో 3 ఇన్ఛార్జీలు మారారు. ఈ పరిస్థితుల్లో అద్దంకి వైసీపీకి గట్టి నాయకుడు కావాలి అంటూ అధిష్టానానికి కార్యకర్తలు మొరపెట్టుకున్నారట. దీంతో వినుకొండకు చెందిన వైసీపీ నేత ప్రముఖ వైద్యుడు చింతలపూడి అశోక్ కుమార్ కు అద్దంకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కొత్త బాస్ ఎంట్రీతో అయినా అద్దంకిలో వైసీపీకి మంచి రోజులొస్తాయా? ఇక్కడ టీడీపీలో ఘనాపాటిగా ఉన్న గుట్టిపాటికి అశోక్ కుమార్ గట్టిపోటీ ఇస్తారా? వైసీపీలో అగ్రనేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి తన సొంత నియోజకవర్గం అద్దంకిలో పార్టీ పరిస్థితిని మార్చగలుగుతారా? కొత్త ఇన్ఛార్జ్ అయినా అద్దంకిలో వైసీపీని అందలమెక్కిస్తారా అనే చర్చ క్యాడర్లో జోరుగా జరుగుతోందట. అయితే ఇదే సమయంలో కొత్త ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ దూకుడుకు సొంత పార్టీల నేతలే అడ్డుకట్ట వేస్తున్నారని టాక్.
పార్టీ పదవుల్లో ఉంటూ పనిచెయ్యని వారిని తప్పించి కొత్త వారిని నియమించుకునేందుకు ఇన్ఛార్జ్ చేస్తున్న ప్రయత్నాల్ని వాళ్లు అడ్డుకుంటున్నారట. తమ పదవులు తీసేస్తారా, తామే పదవుల నుంచి తప్పుకుంటాం అంటూ వరుస పెట్టి పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారట. ఇది కాస్త పార్టీలో పెద్ద చర్చకు రచ్చకు దారితీసిందట. ఇది చాలదన్నట్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన వైవి సుబ్బారెడ్డి దగ్గర పంచాయతీ పెట్టి కొత్త ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్నే మార్చేయాలి అని డిమాండ్ చేస్తున్నారట. దీంతో అద్దంకి వైసీపీలో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ జరుగుతోందట. వినుకొండలో పల్నాడు హాస్పిటల్ నిర్వహిస్తున్న అశోక్ కుమార్ పేదలకు ఉచిత సేవలు అందించడం, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వైసీపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాధితులకు ఉచితంగా వైద్యం అందించడం, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అప్పటి సీఎం జగన్ దృష్టిలో పడ్డారట. దీనిలో భాగంగానే ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించారట. దీంతో అద్దంకి నియోజకవర్గంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు అశోక్ కుమార్. కార్యకర్తల ఘన స్వాగతంతో ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. అయితే ఎప్పటిలాగే అద్దంకి వైసీపీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినా పాత క్యాడర్ మాత్రం విభేదాలతో వేరుకుంపట్లు రాజేస్తున్నారట. కొత్త ఇన్ఛార్జ్ చేపట్టిన మార్పులు చేర్పుల్ని వ్యతిరేకిస్తూ పలువురు మండల స్థాయి వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారట. పార్టీ కష్టకాలంలో ఉన్న క్యాడర్కి అండగా నిలబడ్డ తమను కాదని, కొత్త వారికి పార్టీ పదవులు కట్టబెడితే తాము చూస్తూ ఊరుకునేది లేదని ప్రధానంగా బల్లికురవ మండల వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన తాము సాధారణ కార్యకర్తల్లా కొనసాగుతూ పార్టీ కోసం పనిచేస్తామని, అయితే కొత్త ఇన్ఛార్జ్ పెత్తనాన్ని మాత్రం సహించేది లేదని తెగేసి చెబుతున్నారట. దీంతో పార్టీని ప్రక్షాళన చేద్దామని ప్రయత్నిస్తే అది తన సీటు కిందకే నీరు తెచ్చేలా మారిపోవడంతో సతమతమైపోతున్నారట అశోక్ కుమార్. అయితే అధిష్టానం జోక్యంతో అన్ని వర్గాలను కలుపుకుని పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి పార్టీలో పాత కాపులు ఆయనకు సహకరిస్తారా? అద్దంకి వైసీపీని గాడిన పెట్టే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చూడాలి.